హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సినిమాలకు దూరమైన నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జంతు సంరక్షణ చేస్తూ, రెండో పెళ్లి గురించి గతంలో మాట్లాడిన ఆమె, తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో సన్యాసిగా మారతానంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సినిమాలకు దూరం అయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. జంతువులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్న ఆమె వాటి కోసం ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోవడం లేదు. విరాళాలు కూడబెడుతూ ఓ ట్రస్ట్ ద్వారా జంతువులను రక్షిస్తోంది. ఇక రేణు దేశాయ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, తన పిల్లలను చూసుకుంటూ, వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే, తాను రెండో పెళ్లి కూడా చేసుకుంటానని అందరినీ షాక్కు గురిచేసింది. తన పిల్లలు పెద్దయ్యాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెప్పింది. దీంతో అంతా రేణు దేశాయ్ శుభవార్త ఎప్పుడెప్పుడు చెప్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా, రేణు దేశాయ్ మాత్రం ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో సన్యాసిగా మారతానని పలు కామెంట్లు చేసింది. గత 2 ఏళ్ల క్రితం చాలా విమర్శలు వచ్చాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా రాస్తుందని దారుణంగా రాశారు. 2 ఏళ్లు అవుతున్నా, నాకు ఏ సినిమాలో అవకాశం రాలేదు. అలా అని నా గురించి తప్పుగా రాసిన వారు వచ్చి క్షమాపణలు చెప్పరు కదా. నేను నటనను ఇష్టపడినప్పటికీ అదే నా లక్ష్యం కాదు. నేను ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉంది. సాధన చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయానికి తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి చేసుకుంటానని చెప్పిన రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవడం ఏంటి, సడెన్గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు సన్యాసం వైపు మొగ్గు చూపడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె భవిష్యత్ నిర్ణయాలు, ఆధ్యాత్మిక ప్రయాణంపై మరింత సమాచారం కోసం వేచి చూడాలి.